కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 8 నుండి 15 వరకు ఉన్న కొన్ని వచనాలు ఈ సాయంకాలం చదువుకుందాం. 8 నుండి 15 వరకు నేనే చదువుతాను. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది గదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడే. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదును అను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగచేయకొనుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారు అనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఎలాగున జరుపవలను అని ఈ సంగతులు రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, యోహాను రాసిన 3వ పత్రికలో నుండి మా ఆత్మ ఎలాగు వర్ధిల్లవలెనో విశ్వాస విషయంలో, ఉపదేశ విషయంలో మమ్మల్ని ఇంతవరకు హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే మేము పాడుచున్న పాటల ద్వారా కూడా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మా ప్రభువా, భయముతో వణుకుతో జీవించుటకు మాకు సహాయం చేయండి. చేరువచ్చిన విశ్వాసులందరిని బట్టి, ప్రయాసపడి పనిచేయుచున్న మీ దాసులను బట్టి, సంఘములు కాయచు నడిపిస్తున్న నాయకులను బట్టి, పరిచర్యలో సహాయపడుచున్న పరిచారకులు పరిచారకురాండ్రను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం కూడా మాతో ముచ్చటించుదురని, మీ మనస్సును మాకు తేటగా తెలియచేయమని, విధేయత చూపడానికి మా అందరికీ దీన మనస్సు దయచేయమని, నిష్ప్రయోజకుడు నిలిచి ఉండగా కనికరించి ఆత్మతో నడిపించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభునందున్న సోదరి సోదరులారా, ఉదయకాలం కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయంలో 3 భాగాలుగా మొదటి 15 వచనాలు పనివాని భాగ్యం లేక సేవకుని భాగ్యం, 16 నుండి 23 వరకు ఉన్న వచనాలు పనివాని భారం, సేవకుని భారం, 24 నుండి చివరి వరకు 27 వరకు ఉన్న వాక్య భాగంలో పనివాని భద్రత లేక బాధ్యత. ఈ శీర్షికలు మన ఎదుట ఉంచుకొని సువార్త ప్రకటన ఎలాగూ చేయాలో, సువార్త ద్వారా కొంతమందిని ప్రభు కొరకు ఎలాగూ సంపాదించాలో, ఆత్మల రక్షణ పట్ల మనం ఎలాగూ ఆశ కలిగి, వేదన కలిగి, భారము కలిగి ప్రార్థిస్తూ ప్రయాసపడే వారంగా ఉండాలో, సువార్త తేటగా సామాన్యమైన సువార్త, స్పష్టమైన సువార్త, క్రీస్తును గురించిన సువార్త, సిలువను గురించిన సువార్త, కృపా సువార్త, రక్షణ కలిగించే సువార్త, స్వచ్ఛమైన సువార్త మనం ఎలాగూ అందించాలో మన జ్ఞానం,
మన చాతుర్యం, మన చమత్కారం, ముచ్చటలు, కల్పనా కథలు వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రార్థనతో, దేవుని శక్తితో, ఆత్మతో సువార్త ప్రకటన, వాక్య ప్రకటన ఎలా చేయాలో ఉదయకాలం మనం విన్నాం. అలాగే ఈ మధ్యాహ్నం కూడా ఉపదేశం విషయమై మరికొన్ని సంగతులను దేవుని దాసుల ద్వారా ప్రభు మనకు అందించాడు. ఈ సాయంకాలం చాలా క్లుప్తంగా సంఘాల బాధ్యత, విశ్వాసుల బాధ్యత, సేవ చేయువారి పట్ల, సువార్త ప్రకటించు వారి పట్ల, పిలువబడిన వారి పట్ల, సంఘముల ద్వారా సిఫారసు చేయబడిన వారి పట్ల, పంపబడిన వారి పట్ల, ప్రయాసపడు వారి పట్ల విశ్వాసి బాధ్యత, సంఘాల బాధ్యత నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చాలా సున్నితమైన విషయం ఇది. యోహాను రాసిన 3వ పత్రికలో కూడా దేవుని దాసులు వాటిని అందిస్తారని నమ్ముతున్నాను. వీలైనంత వరకు వారి పాఠానికి అడ్డం పోకుండా నేను జాగ్రత్త పడతాను. రెండు రకాలుగా ఈ సాయంకాలం దీన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఒకటి సేవకుని పరంగా, మరి ఒకటి సంఘ పరంగా. సువార్త ప్రచురించు వారిని గూర్చి ప్రభు ముందే ఆలోచించాడు. చూడండి, వారి పోషణను గూర్చి దేవుని వాక్యములో ఉన్న మాటలు, పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చదవండి ఒక సహోదరుడు. 4వ వచనం, 25వ అధ్యాయం 4వ వచనం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు అన్నాడు. మనందరికీ బాగా కంటదగా తెలిసిన వచనమే. నూర్చెడి ఎద్దు మూతికి అన్నాడు. అక్కడ ఒక అంకె వేసి కింద ఏమని రాస్తున్నాడు? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు. నూర్చెడి ఎద్దు, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు అన్నాడు. కళ్ళము త్రొక్కుచున్న లేక నూర్చెడి ఎద్దు. ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు అంటే అర్థం ఏమిటంటే ఎద్దుకు తగిన మేత పెట్టాలి అనే కదా. సాధారణంగా ఎక్కడైనా కళ్ళము త్రొక్కించే ఎద్దులుంటే వాటి మూతికి తప్పకుండా చిక్క ఉంటుంది. ఎందుకుంటుంది? వ్యవసాయం చేసేవారికి తెలుసు ఈ సంగతులు. నేను వ్యవసాయం చేయలేదు, నాకు తెలియదు, బైబిల్లో ఉన్నవే. మామూలుగా కళ్ళము త్రొక్కే ఎద్దు మూతికి చిక్క ఉంటుంది. ఎందుకుంటుంది? ధర్మశాస్త్రములో నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదు, వేయకూడదు అన్నాడు. కళ్ళము త్రొక్కుచూ ఉండగా కళ్ళము త్రొక్కే పనిని, కళ్ళము త్రొక్కే బాధ్యతను విస్మరించి మర్చిపోయి మేత మీద పడిపోతుంది అనే దృష్టితో యజమాని ఏం చేస్తాడు? ఎద్దు మూతికి చిక్కము వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు? పని చేస్తూ ఉండగా మూతికి చిక్కం వేస్తాడు. పని అయిపోయిన తర్వాత ఎద్దుకు మేత పెడతాడు. అంతే కదా. పని ముగించిన తర్వాత చిక్కము తీసివేసి ఎద్దుకు తగిన మేత ఇస్తాడు యజమాని, నీళ్లు ఇస్తాడు. ఇంకా కొంతమంది రైతులు, యజమానులు అయితే ఆ ఎద్దును బాగా శుద్ధి చేస్తారు, ఆ ఎద్దుకు సౌకర్యాలు కలిగిస్తారు. ఆ ఎద్దుకు కావలసిన వాటన్నిటినీ ఆలోచించి ఏదోలే మనకి సేవ చేస్తే చాలు అని కాకుండా, ఆ ఎద్దు నా కొరకు ప్రయాసపడుతున్నది, నాకు పంట పండడానికి ఎద్దు చాలా ఆధారంగా ఉన్నది అని ఎరిగిన యజమాని, ప్రేమగల యజమాని ఎద్దును కష్టపెట్టాడు. ఏం చేస్తాడు? ఎద్దుకు తగిన పోషణ ఇస్తాడు, తగిన వసతులు కలిగిస్తాడు, ఎద్దును గూర్చి ఆలోచిస్తాడు. ఎద్దు ప్రయాసపడి పని చేస్తున్నది గనక యజమాని ఎద్దు పట్ల
కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం ఆలోచించేది ఎడ్లను గూర్చి కాదు కదా. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? 9వ వచనం చివరి భాగం, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా అని చెప్తున్నాడు. బైబిల్ ఎడ్లను గూర్చి కాదు రాయబడింది, ఎడ్లను గూర్చి కాదు, ఎడ్ల కొరకు కాదు. మరి ఎవరి కొరకు? మన కొరకే గదా ఈ మాట చెప్పుచున్నాడు అన్నాడు. అది కూడా అక్కడే రాయబడింది. ఫాక్స్ గారు చెప్పేవారు వారి దినాల్లో, బైబిల్ కామెంటరీ బైబిలే. బైబిలు వ్యాఖ్యానించినట్టు ఇంకెవరు వ్యాఖ్యానించలేరని. మనం ఎన్ని గ్రంథాలు, సరే సహాయకరంగా గ్రంథాలు ఉన్నాయి, చాలామంది రచించిన గ్రంథాలు క్రింద ఉన్నాయి, ధర చెల్లించి తీసుకోండి, చదవండి, మేలు పొందండి. విజయానందం గారు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి, చెప్పమని బ్రదర్స్ చెప్పారు. అనేక మంది అనుభవజ్ఞులు రాస్తున్న పుస్తకాలు ఉన్నాయి మన సహవాసంలో. దేవుడు ఎడ్ల కొరకు చెప్పుచున్నాడా? ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? మన కొరకే గదా ఈ మాట చెప్పుచున్నాడు అన్నాడు. అంటే సువార్త ప్రచురించేవారు, సువార్తకు పిలువబడిన వారు, సువార్త పనిలో ప్రయాసపడేవారు, సువార్త పనికి సంఘం వల్ల అప్పగింపబడిన వారు ఎడ్ల పోలికలో ఉన్నారు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని దేవుని వాక్యం చెప్తున్నది కదా. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. పాత నిబంధనలో ఉన్నది ఆ మాట, క్రొత్త నిబంధనలో కూడా ఆ మాట చెప్తున్నాడు. మొట్టమొదట సేవకుని పక్షముగా, సువార్త ప్రకటించే వారి పక్షముగా దాన్ని మనం ఆలోచించేద్దాం. పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదువయా. ఇతరులకు మీపైన ఈ అధికారంలో పాలు కలిగిన యెడల, సువార్త ప్రకటించే వారికి మీ ద్వారా ఏదైనా ఫలము పొందేటువంటి స్వాతంత్ర్యం ఉంటే, అధికారం ఉంటే వారికన్నా మాకు ఎక్కువ కలదు కదా అన్నాడు. అయితే ఎందుకు వారికన్నా ఎక్కువ కలదన్నాడు? వీరే కదా అకయి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. వీరు సువార్త ప్రకటించడం ద్వారా, సేవ చేయడం ద్వారా కదా, 18 నెలలు చేసిన సేవ ద్వారా కదా అక్కడ అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, సంఘం ఏర్పడింది, సంఘ విధానాలు వారు నేర్చుకున్నారు. ప్రారంభ దినాలు కనుక కొన్ని లోపాలు ఉన్నవి చక్క చేయడానికి పత్రిక రాశాడు, వారు చక్కబడ్డారు. వారికి ఎక్కువ పాలు, వారికి పాలుంటే వేరే వారికి ప్రయాసపడిన మాకు ఎక్కువ కలదు కదా అన్నాడు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. మేమంటే బర్నబా, పౌలు కలిపి చెప్తున్నారు, లేక పౌలు శీల కలిపి అనుకోండి. పౌలుతో జతగా పనిచేసిన వారు ఎవరైనా సరే. తర్వాత క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండాకై అన్నిటినీ మేము సహించుచున్నాము అన్నాడు. మళ్ళా 14వ వచనంలో సువార్త ప్రచురించు వారు సువార్త వల్ల జీవింపు వల్లని ప్రభువు నియమించి ఉన్నాడు, నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలే. పౌలు యొక్క మాదిరి ఏమిటి? సువార్త ప్రకటించి ఎక్కడ పని చేశాడో వారి ద్వారా ఫలము పొందడానికి హక్కున్నా, అధికారం ఉన్నా, స్వాతంత్ర్యం ఉన్నా ఆయన ఆ స్వాతంత్ర్యము వినియోగించుకొనలేదు అని ఆయన చెప్తున్నాడు. మరొక మాట కూడా చదువుకుందాం. 18వ వచనం, ఉదయం మనం చదివిన భాగంలో ఉన్నది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును అధికారమేమో ఉన్నది కానీ దాన్ని పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. అమ్మాయా, ముఖ్యంగా సువార్త ప్రకటించేవారు, సువార్త పనికి పిలువబడ్డాము అనే ఆలోచన కలిగిన వారు జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. సువార్త ప్రకటించినందుకు మనం ఏమైనా పొందాలి అనేటువంటి కోరిక మనలో ఉండకూడదు. మరి ఎలా జీవించాలి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని బైబిల్లో ఉంది. విశ్వాసం అంటే మన అవసరాలుంటే తెలియజేసేది కాదు, అది విశ్వాసం కాదు.
మన అవసరాలు ప్రత్యక్షముగానైనా పరోక్షముగానైనా తెలియజేయడం విశ్వాస విధానం కాదు, విశ్వాస జీవితమే కాదు. అసలు మన సహవాసం విశ్వాస జీవితం పునాది మీద ప్రారంభమైంది, కట్టబడింది. అపోస్తలులు ఎన్నడే కానీ ఎవరి దగ్గర వారి యొక్క అవసరాలు తెలియజేసిన వారు కాదు. సువార్తకు పిలువబడిన ఎవరైనా ప్రభు పిలిస్తే సువార్తకు రావాలి, సువార్త పని చేయాలి. కానీ వారు వీరితో సహాయం చేస్తారనే కోరికతో, ఉద్దేశంతో మాత్రం సువార్త పనికి అప్పగించుకోకూడదు. చేయగల పని ఏదైనా కష్టపడి ఈ లోకంలో చేయవలసిందే. కానీ దేవుని వాక్యం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఘం యొక్క బాధ్యత వేరు, అందులో విశ్వాసులు వారి బాధ్యత వేరు. మనమైతే సువార్త ప్రకటించేవారు. మనం ఇంతవరకు విన్నామే, ధనాపేక్షతో కానీ ఏదైనా దీని ద్వారా పొందాలి అనేటువంటి కోరికతో కానీ ఎన్నడూ సువార్త పనికి అప్పగించుకోకూడదు. అది ఖాయం. ఆయన పనికి తగిన వారిని ఆయన పిలుస్తాడు, పంపిస్తాడు. ఆయన ఎవరిని పిలుస్తాడో, ఆయన ఎవరిని పంపిస్తాడో వారిని తప్పక పోషిస్తాడు, సందేహం ఏమి లేదని. ఒక విధవరాలి ద్వారా పోషించగలడు, కాకుల ద్వారా పోషించగలడు, అద్భుతమైన విధానాల్లో పోషిస్తాడు. ఇప్పటికీ విశ్వాసంతో జీవించే అనేక మందిని ఆయన అలాగే పోషిస్తున్నాడు. సంఘాలు వారి బాధ్యతలో నమ్మకంగా ఉండకపోయినా, విశ్వాసమైన మనము కూడా మన బాధ్యత తప్పిపోయినా, నిజంగా విశ్వాసంతో జీవించే దేవుని సేవకులు, పిలువబడిన వారిని ఎన్నడూ ప్రభు విడిచిపెట్టేవాడు కాడు. అది మన అనుభవం. ఎన్నడూ విడువను, మరువను. నేను విడువను, మరువను. ఎవరు విడిచినా నేను విడువను, ఎవరు మరచినా నేను మరువను. ఈ వాగ్దానాలు పట్టుకొని మనం జీవించవలసిందే. కానీ అవసరాల కొరకు లేక ఆశతో ఈ లోకంలో సేవ చేయడం ఎంతమాత్రం యుక్తమైంది కాదు. సువార్త ఉచితముగా అందించేదే, వాక్య పరిచర్య ఉచితముగా చేసేదే విశ్వాస జీవితము, సేవా జీవితం. అంటే అది విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి చేసేదే. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చివరిలో ఆయన చెప్తున్నాడు, ఉచితముగా పొందితిరి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి అన్నాడు. వాక్యం చెప్పినందుకు రేట్లు లేవు, వాక్యం చెప్పినందుకు ఆశపడకూడదు, వాక్యం చెప్పినందుకు ఎవరేమిస్తారని ఎదురు చూడకూడదు. వాక్యం అందించి వెళ్ళిపోవడమే మన పని. ప్రయాణానికి కావలసినవి లేకపోయినా దారిలో ఇస్తాడు ప్రభు. ఆయన ఎవరినో సిద్ధపరచి ఉంచుతాడు. అప్పటికప్పుడు ఆయన అందిస్తాడు. ఆ అనుభవం మనకు ఉండాలి. కానీ మనుషుల మీద ఆధారపడి మన అవసరాలు వారికి తెలియజేసుకుని భిక్షగాళ్ల వలె జీవించడం మాత్రం ఎంత మాత్రం యుక్తం కాదు. మహోన్నతమైన పరిచర్యకు ఆయన పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాడా? ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడే. అడుగడుగున అక్కర కొలది మన అక్కరలు తీర్చి ఆదుకునేవాడు, నేనున్నాను అని చెప్పేవాడు. మనం ఆదుకునే ప్రభు మన పక్షంగా ఉన్నాడు. స్నేహితులారా, యవనస్తులు అధైర్యపడనక్కర్లేదు. ఖర్చులున్నాయి, అవసరాలున్నాయి, భారాలున్నాయి. కానీ మనల్ని ఎరిగిన ప్రభు, పిలిచిన ప్రభు మనల్ని పోషిస్తాడు, తప్పక పోషిస్తాడు. ఏమీ లేకపోయినా అరణ్యంలో లక్షలాది ప్రజలను ఏ రోజుకు ఆ రోజు ఆహారం ఇచ్చి పోషించిన వాడు, వారి అవసరాలు తీర్చిన వాడు. ఈనాడు ఆయన మారిపోయాడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. బలహీనమైన విధానాలకు స్వస్తి చెప్పి విశ్వాసముతో జీవించడానికి నేర్చుకుందాం, పూనుకుందాం. కొరింథీ 2వ పత్రిక చూడండి, 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయుల మధ్య సేవ చేస్తూ పౌలు ఎలాగో మాదిరి చూపించాడో చెప్తున్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు? మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకున్నందున పాపము చేసి తినా మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని, అంటే వారేదో జీతం నియమించారని కాదు, వారి స్వేచ్ఛార్పణలు ఇచ్చారని, వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఏమంటాడు పౌలు? నాకు అక్కర కలిగి ఉండగా. సువార్త ప్రకటించేవారు నేర్చుకోవాల్సిన అనుభవాలు బైబిల్లో చెప్తున్నాడు. నాకు అక్కర కలిగి ఉండగా
నేను ఎవని మీదను భారము మోపలేదు. మోపలేదు. ఎంత గొప్ప మాదిరి. తర్వాత ఏమంటాడు? ప్రతి విషయములో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడతానన్నాడు. సువార్త ప్రకటించేవారు ఎన్నడు గాని విశ్వాసులకు భారముగా ఉండకుండా, సంఘాలకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ప్రభు భయముతో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఎన్నడు గాని మన అవసరాలు మనుషులకు తెలియజేసి వారి మీద ఆధారపడే వారంగా దిగజారిపోవద్దు. అవసరమైతే కష్టపడదాం. కొరింథీ 2వ పత్రిక 12లో ఏం చెప్పాడు చూడండి, 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మరేం కోరుకుంటున్నాడు ఆయన? మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. గొప్ప మాట అది. బ్రదర్, ప్రభు పనికి పిలువబడ్డావా? ఎవరి సొత్తును కాదు నువ్వు కోరవలసింది, వారి ఆత్మలను కోరాలి. వారి రక్షణ, వారి ఎదుగుదల, వారిని క్రీస్తులో సంపూర్ణంగా చేయాలి. వారికి వరం ఇవ్వాలి, వారికి అనుభవం ఇవ్వాలి, వారిని పెంపార చేయాలి. నీవు చేయగలిగిన పని నీవు ఇవ్వడానికే వెళ్ళాలి. నేనేదైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన వాటిని వారికి అందించడానికి మనం వెళ్ళాలి. అదే మన గురిగా ఉండాలి. ఎన్నో స్థలాల్లో దేవుని దాసులు సువార్త ప్రకటించి ఏ సహాయము పొందకుండా వెళ్ళిపోతున్నారు తెలుసా మీకు? వారికి భారముగా ఉండకూడదు. వారికి ఆశ ఉన్నది, ఫలాని వారు రావాలి, వాక్యం చెప్పాలి, సామర్థ్యం లేదు. వారి ద్వారానే మనం పొందాలని ఎందుకు అనుకోవాలి? ఎవరి ద్వారా ప్రభు మన అవసరాలు తీర్చినా చాలు. మనం వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రతి నెల నమ్మకంగా దేవుని దాసులు సువార్త పనిచేసేవారు. వారికి జీతాలు రాబడలేదు, కానీ సువార్త ప్రకటించేవారే సంఘాలకు భారముగా ఉండకుండా మాదిరి చూపిస్తున్న వారు ఉన్నారు. నేను పేర్లు చెప్పను. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోలేదు అన్నాడు. ధనాపేక్షను కప్పిపెట్టు వేషము ఎక్కడ గాని ఎన్నడు గాని పౌలు ఉపయోగించలేదండి. సహవాసానికి ముఖ్యమైనదేదో, సంఘానికి విశ్వాసికి ముఖ్యమైనదేదో, ఆ విశ్వాసము అనేదాన్ని, అందులో బలహీనులు కాకుండా మనం జాగ్రత్త పడాలి. సొమ్ముకు ఎప్పుడు దాసులం అయిపోతామో అప్పుడే మన శక్తిని మనం కోల్పోతాం. గ్యారంటీ, అనుమానం ఏమి లేదు. సహవాసములో ప్రమాదకరమైంది సొమ్ము. సొమ్మే కదా, అదేమైతేలే అని లూజ్గా మాట్లాడితే ఇక వాక్యం చెప్పాల్సిన పని లేదు, మనం చదవాల్సిన పని లేదు. సొమ్ము తక్కువ. సొమ్ముల గురించి బైబిల్లో ఎందుకు రాశాడు? నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోలేదని మాదిరి చూపిస్తున్నాడు. సామాన్య విశ్వాసుల కన్నా ఎక్కువగా ఇచ్చే సువార్థికులు ఉన్నారు, మీరు ఎరుగుదురా? సంఘము ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు. నేను ప్రభు భయంతో చెప్తున్నాను ఈ మాటలు. డోంట్ టేక్ థింగ్స్ లైట్. ప్రభు విషయాలు చులకనగా ఎంచుకోవద్దండి. విశ్వాస జీవితం దానికన్నా గొప్పదేమి లేదు. ఎప్పటికప్పుడు ప్రభు మన అవసరాలు తీరుస్తాడు. మీరు తెలుసుకోండి, సంఘాలు ఎలా ఉన్నాయి, సువార్థికులు ఎలా ఉన్నారు. ధనాపేక్ష కలిగి సేవ చేస్తున్న వారెవరు? ఖర్చు పెట్టి సేవ చేస్తున్న వారెవరు? ఉన్న వాటిని ఇచ్చి సేవ చేస్తున్న వారెవరు? ఆలోచన చేయండి. పౌలు దినాల్లో ఎంతోమంది ఉన్నారు. అయితే పౌలు నమ్మకంగా ప్రభు కొరకై జీవిస్తున్నాడు. నేను ఎన్నడూ మీకు భారంగా లేను, ఇక మీదట కూడా భారముగా ఉండకుండా జాగ్రత్త పడతాను అని ఆయన చెప్తున్నాడు. చిన్న చిన్న స్థలాలు, కొత్త కొత్త పని, వారు ఖర్చులు భరించగలిగిన వారు కారు. సువార్త విస్తరించాలి, వాక్యము వెల్లడి కావాలి. వారి ద్వారా సహాయం పొందాలనే ఆశ మనకెందుకు? మనం చేయగలిగిన వాక్య సహాయం చేద్దాం. ప్రభు అన్యాయస్తుడు కాదు. సరే, నేను భారముగా ఉండకుండా జాగ్రత్త పడ్డాను. మీ సొమ్మును కాదు, మీ సొత్తును కాదు, మీ ఆత్మలను, మిమ్మునే నేను కోరుచున్నాను అని దైవజనుడు అక్కడ వ్రాస్తున్నాడు. సువార్త పని చేసేవారు ఎవరే గాని
సొమ్ము విషయంలో శోధింపబడకుండా, విశ్వాసుల పైన కానీ సంఘాల పైన కానీ భారముగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. పిలిచిన ప్రభు ఉన్నాడు, మన అవసరాలు ఆయనకే తెలియచేద్దాం. ఆయన తీర్చేవాడు, నమ్మదగినవాడు, ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. మంచిది. అయితే సంఘాల బాధ్యత ఏమిటి? విశ్వాసి బాధ్యత ఏమిటి? నూర్చేడు ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదనే మాట ఎందుకు చెప్పాడు? కళ్ళాన్ని గురించి చెప్పాడా? ఎడ్లను గురించి చెప్పాడా? చిక్కాన్ని గురించి చెప్పాడా? రైతుల గురించి చెప్పాడా? వ్యవసాయాన్ని గురించి మనకు చెప్పాలని చెప్పాడా? దేవుని వాక్యం ఏమన్నాడు? మన కొరకే కదా, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడింది, మన కొరకే కదా అన్నాడు. మన కొరకైతే మరి మధ్యాహ్నం మన కొరకే దాన్ని మనం స్వీకరిస్తాం. దేవుడు మన కొరకే మాట్లాడుతున్నాడు. మన కొరకంటే నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అన్నాడు. అంతే కదా? నూర్చెడు ఎద్దుగా, నిద్రపోయేద్దుగా. సువార్త ప్రకటించేవారు నిజముగా సువార్త ప్రకటిస్తే వారికి ఏ లోటు ఉండదండి. అర్థమైందా? నూర్చెడు ఎద్దు అని చెప్తున్నాడు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు, దున్నుచున్న ఎద్దు, విత్తుటలో లేక దున్నుటలో, కోత కోయుటలో, కుప్ప నూర్చుటలో, వ్యవసాయంలో ఆయా దశలలో ప్రారంభం నుండి చివరి వరకు ఎద్దు ప్రయాసపడుతున్నది. ఎడ్లు లేకుండా వ్యవసాయం సరిగా సాగదు. అందుకే చెప్తున్నాడు ప్రయాసపడేది అని. ఇప్పుడే దేవుని దాసులు మనకి వివరించారు. విశేషముగా ఉపదేశమందు, వాక్యమందు ప్రయాసపడేవారు అక్కడే నూర్చెడు ఎద్దు అనే మాట రాశారు. సువార్తలో ప్రయాస, వాక్య ధ్యానములో ప్రయాస, లేఖనాలు ఏరుకోవడంలో, కూర్చుకోవడంలో ప్రయాస, ప్రార్థనలో ప్రయాస, పల్లెలకు వెళ్ళి ప్రయాస, గృహాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రయాస, వ్యక్తులను కలుసుకొని ప్రయాస, కూడికల్లో ప్రయాసపడుతున్నారు కదా. ఉపదేశమందు, వాక్యమందు ప్రయాసపడే ఎద్దులు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు అన్నాడు. వ్యవసాయాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథంలో 2-3 వచనాలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. 12-11. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. ఇది వాగ్దానం. ఆహారము సమృద్ధిగా కలుగును అన్నాడు. ఎవరికి? తన భూమిని సేద్యపరచుకుని వానికి. సోమరు ఏం చేస్తాడు? అందరూ దున్నేటప్పుడు దున్నడు, అందరూ విత్తినప్పుడు విత్తడు. కానీ అందరికీ పంట వచ్చినప్పుడు నేను కూడా పంట కోసుకోవాలని పోతే వాని పొలంలో ఏముంటాయి? ముళ్ళ తుప్పలే కదా. సామెతల్లో చెప్పాడు కదా. ఎందుకు? నిద్రపోయేవాడు, బద్ధకస్తుడు, పని చెయ్యని వాడు, వానికి ఆహారం ఎలా వస్తుంది? మరి ఆహారం ఎవరికి వస్తుంది? పని చేసేవారికి ఆహారం. కష్టే ఫలి, అన్యులు చెప్పిన మాట. కష్టే ఫలి, కష్టపడితే ఫలం ఉన్నది. సువార్థికులు కష్టపడాలి, సేవకులు కష్టపడాలి, ప్రయాసపడాలి. ఎద్దు అంటే ప్రయాసపడేది. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును అన్నాడు. 13వ అధ్యాయం 22లో 13-23 చూడండి. సామెతలు 13-23. బేదలంటే దీనులని. దీనులు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారంగా పండున అన్నాడు. ఈ పని జరిగిన చోటనే పాతరాళ్ల మధ్యన పనిచేసేదానికన్నా కొత్త స్థలాలకు వెళ్ళి, కొత్త గ్రామాలకు వెళ్ళి, సంఘం లేని చోట సువార్త ప్రకటిస్తే ఆ కొత్త భూమి విస్తారంగా పండుతుంది. కొత్త స్థలాలు. ఒకప్పుడు రాయలసీమలో, కర్నూలు జిల్లాలో ఎక్కువ సంఘాలు ఉండేవి తప్ప అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా సంఘాలు చాలా తక్కువ. కొత్త భూమి అది. అనంతపురంలో ఉన్నాయి, జిల్లాలో 2-3 చోట్ల ఉన్నాయి అంతే. కానీ గత 30 సంవత్సరాల్లో, 30-35 సంవత్సరాల్లో 100 సంఘాలు పైన ఏర్పడ్డాయి. కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. పాతవి కాదు, ఉన్నవి జీలిపోయేవి కాదు. కొత్త భూమి. కొత్త స్థలాలకు వెళ్ళి పనిచేసేవారు ఉన్నారా? సువార్త ద్వారా
ఎవరు ప్రభుని అంగీకరిస్తారో వారిని విశ్వాసములో పెంచి సంఘముగా కట్టి కృషి చేసేవారు కావాలి. క్రొత్త భూమి, సేద్యపరచే భూమి అన్నాడు. మనం సేద్యపరిస్తే మనకు ఆహారం వస్తుంది. ఎద్దు ప్రయాసపడుతుంది కనుక ఎద్దుకు ఆహారం ఏమీ కొరత ఉండదు. నూర్చెడు ఎద్దు అన్నాడు, ప్రయాసపడే ఎద్దు అని చెప్తున్నాడు. సామెతలు 14:4 చూడండి. 14వ అధ్యాయం 4వ వచనం. ఎద్దులు లేని చోట, ఎడ్లు లేని చోట గాది యందు ధాన్యమే ఉండదు అన్నాడు కదా. ధాన్యం కావాలంటే ఏం కావాలి? ప్రయాసపడి పనిచేసే ఎడ్లు కావాలి. కొంతమంది ఉద్యోగస్తులుగా ఉండి ఎడ్ల వలె ప్రయాసపడుతున్నారు, సేవకుల కన్నా ఎక్కువ ప్రయాసపడుతున్నారు. సువార్త పనిచేసేవారు అనేవారి కన్నా, లేక అలా పిలువబడే వారి కన్నా ఎక్కువ ప్రయాసపడుతున్నారు. ప్రభుకు స్తోత్రం. అయితే సువార్థికులు ప్రయాసపడాలి. ఎడ్లు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అన్నాడు. బురదలో ధాన్యం పోస్తే, వ్యవసాయం చేస్తే ఒకరోజు ఏమవుతుంది? ధాన్యం విస్తారంగా వస్తుంది. తర్వాత ఏమంటాడు చూడండి, ఎడ్ల బలము చేత విస్తారమైన రాబడి వస్తుంది అన్నాడు. సువార్థికులు ఉన్న చోట రాబడి ఉందా? సువార్థికులు ఉన్న చోట ఆత్మలు ఉన్నవా? సువార్థికులు ఉన్న చోట పని విస్తరిస్తున్నదా? సువార్థికులు ఉన్న చోట పని స్థిరంగా ఉందా? సువార్థికులు ఉన్న చోట పని బలంగా ఉందా? సువార్థికులు ఉన్న చోట తలనొప్పిగా ఉందా? ఎందుకని తెచ్చుకున్నామయ్యా? ఎందుకని తెచ్చుకున్నామని చాలామంది పంపలేక ఉంచుకోలేక బాధపడిపోతున్నారు. ఎందువల్ల? సేవకులు ప్రయాస పడకపోతే, వాక్య ధ్యానము చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, ప్రయాస పడకపోతే, ఆత్మలను సంపాదించకపోతే, సంఘాన్ని కట్టకపోతే సంఘానికి ప్రయోజనం ఏముంది? సేవకుల అవసరాలున్నాయి, ప్రభు తీరుస్తాడు. మన అవసరాల గురించి మాత్రమే మన ఆలోచన చేస్తే, ఆత్మల గురించి ఆలోచన చేయకపోతే ప్రభు పని ఎలా వర్ధిల్లుతుంది? ఎడ్ల బలము చేత విస్తారమైన రాబడి వస్తుంది అన్నాడు. ఎడ్లు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అని చెప్తున్నాడు. కనుక ప్రయాసపడేవారు కావాలి, అది దాని భావం కదా. నూర్చేవారు, వ్యవసాయం మొదటి దశ నుండి చివరి దశ వరకు ఎడ్లు అవసరమే. అందుకే ఎడ్లు అని చెప్పాడు, కానీ దేవుడు ఎడ్ల కొరకు కాదు, మన కొరకే చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఆయన దాసులను వాడుకున్నాడు, క్రొత్త నిబంధన కాలంలో ఆయన దాసులను వాడుకున్నాడు. మన కాలంలో కూడా ఆయన దాసులను ఆయన ఉపయోగిస్తున్నాడు, పిలిచి వారిని బలపరచి ఉపయోగిస్తున్నాడు. ఎడ్ల బలం. కీర్తన 144:14 చూడండి. కీర్తన 144:14. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, చిక్కిపోయినవి, బలహీనమైనవి, లేవలేనివి, పరుగెత్తలేనివి, ప్రయాసపడలేనివి, కాలు గదపలేనివి, ఒళ్ళు మెదపలేనివి అని కాదు. అక్కడేమన్నాడు? మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. మా వీధులలో మన సేవకులు ఎలా ఉన్నారు? సువార్థికులు ఎలా ఉన్నారు? ఉపదేశకులు ఎలా ఉన్నారు? ఇది మనకి సవాలు కాదా? మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. ప్రయాసపడే మనసుందా? కష్టపడే మనసుందా? ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా పని 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 పని. సువార్త, ఆత్మలు, సంఘాలు, వాటి క్షేమం, వీటితో మనం నింపబడాలి స్నేహితుల. ఎవరిని బట్టి బలహీనపడనక్కర్లేదు. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు. ఎడ్ల బలం, ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. దైవజనుడా, సువార్థికుడా, ఉపదేశకుడా, సంఘములో నీవు ఏ భారమైనా మోస్తున్నావా? నా నామము నిమిత్తము భారము భరించేవారు కావాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఎడ్లు అన్న నూర్చే ఎడ్లు. దుక్కి దున్నుట మొదలుకొని భూమిని సిద్ధపరిచే విత్తనాలు విత్తి, కొరింథీ 9లో చెప్పాడు కదా, దున్నువాడు ఆశతో దున్నాలి. ఎట్లని గురించి చెప్తున్నాడు అంటే సేవను గురించి చెప్తున్నాడు. దున్నువాడు ఆశతో దున్నాలి. ఎందుకు దున్నుతున్నాడు? భూమిని సిద్ధపరిస్తే, విత్తనాలు విత్తినట్లయితే మంచి ఫలం వస్తుందని. మేము విత్తి ఉండగా ఫలములు కోసుకొనుడు గొప్ప కార్యమా అని ఆయన రాస్తున్నాడు. సువార్త పనిచేసే వారికి అధికారం ఉన్నది, స్వాతంత్రం ఉన్నది. దేవుని వాక్యములో పోషణ ఆయన ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడు? దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం.
కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయానికి మళ్ళా రండి. ప్రయాసపడే ఎడ్లు, వాక్యములో ప్రయాసపడేవారు, సువార్తలో ప్రయాసపడేవారు, ఆత్మల కొరకు సంఘాల కొరకు ప్రయాసపడేవారు ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. మరి వారిని గురించి ఏమని చెప్తున్నాడు ఆయన? 13వ వచనం చదవండి. 9వ అధ్యాయం 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు. పాత నిబంధనలో 2 దృష్టాంతాలు చెప్పాడు. ఒకటి ఆలయ కృత్యములు జరిగించువారు అన్నాడు. ఆలయ కృత్యములు, గుడారం ఉండేది, తర్వాత ఆలయం. సొలొమోను దినాల్లో ఆలయం, అప్పటి నుండి ఆలయం అనేది ఉన్నది. ఆలయ కృత్యములు జరిగించేవారు ఉన్నారు. ఇంకా బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు అన్నాడు. మళ్ళా చదువుదాం 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారు. నంబర్ 1. తర్వాత బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారు. నంబర్ 2. 14. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని. పేతురు కాదు, పౌలు కాదు. ఎవరు నియమించింది? అపోస్తులు కాదు, సంఘ పెద్దలు కాదు, ప్రభువు నియమించి ఉన్నాడు. బ్రదర్, సిస్టర్, తోటి సహోదరులారా, సహోదరులారా, బైబిల్లో ఉన్న మాట మనం అర్థం చేసుకుందాం. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలను. అది ప్రభువు చేసిన నియమం. అలాగున అన్నాడు. అంతకుముందు పాత నిబంధనలో 2 దృష్టాంతాలు చెప్పాడు. ఒకటి కనిపెట్టుకొని ఉండువారు, బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉండే లేవి గోత్రికులు బలిపీఠం మీద అర్పించబడిన వాడితో పాలివారై ఉన్నారు. ఎరుగరా? మీకు తెలుసు కదా. అలాగే ఏం చెప్తున్నాడు? ఆలయ కృత్యములు జరిగించేవారు లేవి గోత్రికులే. కొందరు యాజకులుగా ఉన్నారు, కొందరు లేవీయులుగా పరిచారకులుగా ఉన్నారు. యాజకులు యాజకత్వము సేవ చేస్తున్నారు, లేవీయులు లేవీయుల సేవ చేస్తున్నారు. వీరి సేవ వారి సేవ పోటీ సేవ కాదు. యాజకులు చేసే సేవకు సహాయకరముగా చేసే సేవ లేవీయుల సేవ. వీరిది గుడారపు సేవ, వారిది యాజకత్వపు సేవ కదండి. కానీ ఆ సేవ చేసేవారికి లోటు లేకుండా ప్రభు చేశాడు. ఈ పరిచర్య చేసేవారు కనిపెట్టుకుని ఉండేవారు, వీరికి కూడా ఆయన లోటు లేకుండా చేసి. అలాగున ఇప్పుడు కొత్త నిబంధనలో ఆలయం లేదు, బలిపీఠం లేదు. సంఘమే ఆలయం, క్రీస్తే ఆలయం, మనమే ఆలయం. క్రీస్తే మన బలిపీఠం. అయితే సువార్త ప్రచురించు వారు ఉన్నారు కదా, సువార్తకు పిలువబడిన వారు ఉన్నారు, సువార్తకు పంపబడిన వారు ఉన్నారు, స్థానిక సంఘాల ద్వారా సువార్త పనికి పంపబడిన వారు ఉన్నారు. వారు ఎలా జీవించాలని ప్రభు నియమించాడు? సువార్త వలన జీవించాలి. ఎలాగూ? అలాగూ అన్నాడు. అంటే పాత నిబంధనలో ఆయన చేసిన ధర్మము, ఆయన చేసిన ఏర్పాటు అది మనకు అర్థమైతే అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలి అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. నేను ముగించిన తర్వాత మిగిలిందంతా మీరే ఆలోచన చేసేది, ఇకంతా మీకే. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఉన్నారు కదా. ఇశ్రాయేలు గర్భములో నుండి వచ్చిన వారు, యాకోబుల ద్వారా వచ్చిన వారు 12 గోత్రాల వారు ఉన్నారు. గోత్రాల లెక్క 12 సరిపోయింది. ఆయనను సేవించడానికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు తప్పిపోగా 1 గోత్రం వారు మాత్రమే ప్రభు పక్షంగా వచ్చారు. నిర్గమకాండ 32లో వారు లేవి గోత్రం వారు అన్నారు కదా. మీరు బైబిల్ అంతా చదివి ఒక్క మాట చెప్పాలి. 12 గోత్రాల వారు ప్రభువుకు అర్పించిన అర్పణల్లో 12 గోత్రాల వారికి ప్రభువుకు అర్పించిన అర్పణల్లో ఈ 12 గోత్రాల వారికి ఏమైనా భాగం ఉందా? బైబిల్ చదివి మొత్తం చదివి చెప్పండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఏం చదవండి. ఇప్పటి వరకు చదవలేకపోతే వారు అర్పించే వరకే కానీ లేవి గోత్రం ఒక్కటే ఏమీ లేని గోత్రం కదా. ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలుతో పాటు మీకు పాలు లేదు, మీకు స్వాస్థ్యం లేదు, నేనే మీ పాలు, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు.
అయితే వారు అర్పించిన అర్పణలు మీరు చేయు సేవకు నేను వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. సంఖ్యాకాండం 18 చదువుకోండి. రిఫరెన్స్ కూడా చెప్తున్నా కదా. ద్వితీయోపదేశకాండం 18 చదువుకోండి. కనీసం సంఖ్య 18 చదవండి, ద్వితీయోపదేశకాండం 18 చదవండి. ఇంకెన్నో భాగాలు ఉన్నాయి. ప్రథమ ఫలాలు అర్పించారా? అర్పించిన వారికి ఏమీ లేదు అందులో. దశమ భాగాలు అర్పించారా? వారికి ఏమీ లేదు. యెహోవాకు అర్పించడమే. ప్రథమ ఫలాల యెహోవాకే, దశమ భాగాల యెహోవాకే కదండి. స్వేచ్ఛార్పణల యెహోవాకే, కృతజ్ఞతార్పణల యెహోవాకే, మొక్కుబళ్ళ యెహోవాకే. అన్నిటిలో పంటలో భాగం, రాబడిలో భాగం, ఇవన్నీ దేవుని సేవ కొరకే వారు అర్పించాలి. అర్పించేవాడు నేను అర్పించిన దానిలో మళ్ళా ఏదైనా భాగం పొందుతాను అనే ఆశ ఏమీ లేకుండా పూర్తిగా సమర్పణతో అర్పిస్తున్నాడు. ఇవ్వబడిన తరువాత ప్రభు ఏం చెప్పాడు? వారు చేయు సేవకు నా భాగాన్ని నేను వారికి ఇచ్చాను అని ఆయన చెప్పాడు. సేవకు అన్నాడు. అందుకే మనం ఆలోచించవలసింది ఏమిటంటే, సేవ చేయు వారికి ఏ లోటు లేకుండా ప్రభువే చూస్తాడండి. సువార్త ప్రచురించేవారు సువార్త పనిలో నిమగ్నమై ఉండాలి. మనం దాని కొరకే సిద్ధపడాలి. మన సమయాన్ని దాని కొరకు వినియోగించాలి. ప్రార్థన చేసినా, ధ్యానము చేసినా, సిద్ధపడినా, ఏది చేసినా, ఏ పనికి మనం పిలువబడ్డామో దానిలో మనం నిమగ్నమై ఉండాలి. తరువాత మన పోషణ ఆయన బాధ్యత. ఆయన తప్పక పోషిస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. వారు మీకిచ్చు పదార్థములను, ఆనాటి శిష్యులకు చెప్పాడు ఆయన, వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండు, తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ ఏమన్నాడు? యవనస్తులారా అధైర్యపడకండి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. పనివాడు దేనికి పాత్రుడు? పని చేయనివాడు కాదు, పనివాడు పాత్రుడు అన్నాడు. పని చేసేవాడు, పని చేయాలని మనస్సు గలవాడు, పాత్రుడు, యోగ్యుడు. హీ డిజర్వ్స్. అతడు పొందడానికి యోగ్యుడు. ఆహారానికి పాత్రుడే. జీతం అంటే సువార్థికులకు సాధారణంగా జీతాలు ఏర్పాటు చేయకూడదు. జీతం అనే మాట ఏం చెప్తున్నా అంటే రికాంపెన్స్, రివార్డ్. ఏదో వారు చేసేటువంటి ఆ పనికి ఒక చిన్న సహాయంగా, గుర్తుగా మనం ఇచ్చేది అని, అంతే. దానికి అతడు పాత్రుడే. పనివాడు పాత్రుడు అన్నాడు. ఎద్దు బలము కలిగి, భారము కలిగి, బరువు మోయగలిగి, ప్రయాసపడి దున్ని కళ్ళము త్రొక్కే వరకు వ్యవసాయం అంతట్లో ప్రయాసపడుతూ ఉంటే ఆ ఎద్దుకు ఆయన ఆహారం లేకుండా చేస్తాడా? చేయడం. సంఘాల బాధ్యత, విశ్వాసి బాధ్యత. పనివాడు జీతమునకు పాత్రుడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు. కొరింథీ 9:14 ప్రకారం పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు అర్పించిన అర్పణలు సేవ చేసే లేవీయులకు ఇచ్చాడు. కొత్త నిబంధన కాలంలో విశ్వాసులమైన మనము అర్పించే అర్పణలు దేనికి వాడబడాలి? దేవుని పిల్లలు ఆరాధించి అర్పించే అర్పణలు దేనికి వాడబడాలి? సేవ కొరకు వాడబడాలి, సువార్త పని కొరకు వాడబడాలి. సంఘ అవసరాలకు దానికి సంబంధం లేదు వాస్తవానికి. మరి సంఘానికి ఎట్లా అనే ప్రశ్న ఏం లేదు. ఏ అవసరం ఉన్నా దానికి మనం సమర్పించుకొని తప్పనిసరిగా సంఘ కార్యక్రమాలు మనం జరిగించుకుంటాం. మన ఇంట్లో అవసరాలు ఉంటే మనం చేసుకోవడంలా. సంఘానికి అవసరాలు వస్తే ప్రశ్నలు ఎందుకు వస్తాయి? ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, ప్రభువుకు ఇచ్చాము అని చెప్పి మళ్ళా వాటిని ఎక్కువగా మనమే అనుభవిస్తున్నాం. అది పెద్ద పొరపాటు. మనం ఏదైనా అనుభవించాలంటే మనము స్వేచ్ఛార్పణగా వేసుకోవాలి. వీ మస్ట్ మీట్ ఆల్ అదర్ నీడ్స్.
ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి మీరు బాగా ఆలోచన చేస్తే అటువంటి సంఘాలను ప్రభు ఇంకా వర్ధిల్ల చేస్తాడు, ఏ లోటు లేకుండా చేస్తాడు. ప్రభుకిచ్చి మనమే అనుభవించాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే వాడుకోవాలి. ఇచ్చినప్పుడు ప్రభుకి ఇచ్చామని తృప్తి, కానీ మనం ఎక్కువగా ఆరగించాలి, అనుభవించాలి. ఇది దేనికి ఖర్చు, అది దేనికి ఖర్చు అంటే మొత్తానికి మనకే ఖర్చు. సువార్తకు ఎంత, సువార్త ప్రకటించే వారికి ఎంత. ఒకవేళ మీ సంఘంలో సువార్థికులు లేరనుకోండి, చాలా సంతోషం, సువార్త ప్రకటించే వారిని చోటకి పంపండి. అంతేగాని ప్రభు సొమ్ము మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఎవరిచ్చారు అధికారం? ఆలోచన చేయండి. నేను చెప్పానే, మీరు వెళ్ళిపోయి ఆలోచన చేయండి. నేను అప్పుడప్పుడు ఇటువంటి విషయాలు అక్కడక్కడ పంచుకున్నాను. వాక్యంలో ఉన్నవే. ప్రభు సేవ ఆరాధన చేసిన తరువాత మనం అర్పించేవి ప్రభు పని కొరకై వాడబడ్డానికి ఎక్కువగా నేర్చుకుందాం. సంఘ పెద్దల విషయాల్లో సహకరించాలి. ఇంకా మనకెన్నో ప్రేరేపణలు ప్రవహిస్తాడు. ఉద్యోగాలు, బోనస్సులు, జీతాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఎన్నో ఉంటాయి కదా. వీటన్నిటిలో ప్రభు మనకిచ్చే వాటిలో ప్రభు పనికి మనం మన దగ్గర నిల్వ చేద్దాం. వర్ధిల్లన కొలది ఏ అవసరాలు లోటు లేకుండా ప్రభు చేస్తాడు. సభలు జరిగిస్తాడు, క్లాసులు జరిగిస్తాడు, సువార్త జరిగిస్తాడు. పేదల అవసరాలు, విధవరాండ్ర అవసరాలు, అక్కరగల విధవరాండ్ర అవసరాలు, వ్యాధిగ్రస్తుల అవసరాలు అన్నీ తీర్చడానికి ప్రభు చాలిన వాడే. మన ప్రభు శ్రీమంతుడు. అయితే పనివారు, విశ్వాసుల అవసరాలు అది వేరే విషయం. విశ్వాసుల అవసరాలను గురించి మనం ఆలోచిస్తూ సువార్త ప్రకటించే వారిని, సువార్త పనిని నిర్లక్ష్యం చేయకూడదు. స్థానిక సంఘ బాధ్యత కలిగిన నాయకులు దేవుని వాక్య వెలుగులో ఈ విషయాలు మీరు ఆలోచన చేయండి. దీనికి సంబంధించినటువంటి సందేశం, దీనికి సంబంధించిన వచనాలు బైబిల్లో దండిగా ఉన్నాయి. ఇంటికెళ్ళి చూసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సువార్త ప్రచురించువారు ఎవరికి భారముగా ఉండకుండా ఉచితముగా ప్రభు పని చేస్తూ విశ్వాసముతో జీవించాలని ప్రభు నేర్పిస్తున్నాడు. అదే సమయంలో విశ్వాసులు, సంఘాలు సువార్త ప్రచురించు వారిని గురించి ప్రార్థించాలి, ఆలోచించాలి. వారి అక్కరలలో సహాయపడేవారుగా ఉండాలని వాక్యం తేటగా చెప్తున్నది. ప్రేమగల తండ్రి, సువార్త ప్రచురించడానికి అనేక మందిని సిద్ధపరచి పిలిచి ఉపయోగిస్తున్నారు. సంతోషిస్తున్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులమైన మా అనుభవాల్లో కొరతలు, లోపాలు మీరే తీర్చండి, నూతనపరచండి. మేము చేయుచున్నది విశ్వాసకి తగినట్టుగా చేస్తున్నాం. మీకు తగినట్టుగా, మీ వాక్యమునకు తగినట్టుగా చేయడానికి కూడా సహాయం చేయండి. మీ సమాధానముతో మమ్మను పంపించుమని, రాత్రి కొరకును సిద్ధపరచుమని క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.